ఢిల్లీలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ తో లోకేష్ భేటీ అయ్యారు. అలాగే ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో లోకేష్ భేటీ కానున్నారు. కాసేపట్లో అమిత్ షాతో భేటీ కానున్న లోకేష్ మధ్యాహ్నం చిరాగ్ పాస్వాన్ తో, సాయంత్రం ధర్మేంద్ర ప్రధాన్, అర్జున్ రామ్ మేఘ్వాల్ తో భేటీ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, మంత్రి నారా లోకేష్ పర్యటనకు సంబంధించి ఏంటి అప్డేట్స్? నవీన్, ఈ రోజు ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో బిజీగా గడపబోతున్నారు. ఆయన కొద్దిసేపు క్రితమే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ తో భేటీ అయ్యారు. ఈ భేటీ కొంత ఫార్మల్ గానే ఉండే అవకాశం ఉంది. అంటే మర్యాదపూర్వకంగా ఈ భేటీ ఉంటుందని కూడా ఆయన కార్యాలయ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రానికి ఆయన్ని ఆహ్వానించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఏదైతే అమరావతికి సంబంధించినటువంటి పనులకు సంబంధించి, అమరావతిలో జరుగుతున్నటువంటి అభివృద్ది, రాష్ట్రానికి తను చేసినటువంటి డెవలప్మెంట్, ఇవన్నీ కూడా ఏవైతున్నాయో అవన్నీ కూడా ఉపరాష్ట్రపతికి కూడా నారా లోకేష్ చెప్పబోతున్నారు. అదేవిధంగా పదే ఏపీకి కూడా మీరు విజిట్ చేస్తే బాగుంటుంది. అమరావతిలో జరుగుతున్నటువంటి పనుల్లో ఏదైతే కొన్ని ముఖ్యమైనటువంటి పనులు, ఇటు అక్కడ అసెంబ్లీ గానీ, లేకపోతే సెక్రటరియట్ గానీ, ఇటు హైకోర్టు ఏదైతే ఉన్నాయో ఆ కొత్త భవనాలు ఏవైతున్నాయో వాటికి సంబంధించి కొన్నింటికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ తో కూడా శంకుస్థాపన చేయించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగా ఉపరాష్ట్రపతిని ఏపీకి రావాలని కూడా నారా లోకేష్ ఆహ్వానించే అవకాశాలున్నట్లుగా తెలుస్తున్నాయి. ఇక 12:30కి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు లోకేష్. ఇది చాలా కీలకమైనటువంటి భేటీ అనే చెప్పొచ్చు. నిన్న మనం చూసాం ఏదైతే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నేతలుగా ఫోన్ల ట్యాప్ కూడా జరిగింది. ఇది కూడా సమాచారం వస్తుంది. దాని గురించి ప్రధానంగా మాట్లాడే అవకాశం ఉంది. అంతే దాంతోపాటు లిక్కర్ కేసు, ఏదైతే ఏపీలో ఉన్నటువంటి లిక్కర్ కేసులో జరుగుతున్నటువంటి పరిణామాలు, మిథున్ రెడ్డి, అదేవిధంగా వీళ్ళంతా కూడా ఎవరైతే బిగ్ బాస్ ఉన్నారో జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధాలు, ఇవన్నీ కూడా అమిత్ షాకి చెప్పే అవకాశం ఉంది. తర్వాత కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ది కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారం, ఇటు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కేంద్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి పనులు, వీటన్నిటి గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా అమిత్ షాతో ఆయన చర్చించే అవకాశం ఉంది. మొన్న చూసాం ఇటీవల ఢిల్లీకి వచ్చినప్పుడు, అంటే ఈ లాస్ట్ ట్రిప్ లో కుటుంబ సభ్యులతో పాటు నారా లోకేష్ కుటుంబ సభ్యులతో పాటు ప్రధాని మోదీతో విందు భోజనం చేశారు. ఆ తర్వాత ఇప్పుడు అమిత్ షాను ఈయన కలవబోతున్నారు కాబట్టి ఇది కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. మరోపక్క ఈ రోజు మరో 3 కేంద్ర మంత్రులను కలవబోతున్నారు. చిరాగ్ పాస్వాన్, అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్, అర్జున్ రామ్ మేఘ్వాల్, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. ఈ ముగ్గురికి కూడా ఆయా శాఖలకు సంబంధించి కొంత ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో స్కిల్ యూనివర్సిటీ, ఏపీలో స్కిల్ యూనివర్సిటీ ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి అంశాలు, మిగతా హైయర్ ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి బిల్డింగ్లు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా అమరావతిలో త్వరగా ఏర్పాటు చేయాలని కూడా కోరే అవకాశం ఉంది. ఇక అర్జున్ రామ్ మేఘ్వాల్ కూడా పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులు, యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిల్లు పెండింగ్ లో ఉంది. సో దాన్ని ఆయన త్వరగా క్లియర్ చేయాలని కూడా కోరే అవకాశం ఉంది. పాస్వాన్ తో పామాయిల్ కి సంబంధించినటువంటి అంశంతో పాటు ఈ యొక్క అమెరికా ఆంక్షలు ఏదైతే అమెరికా టారిఫ్ తర్వాత కొంత ఈ రొయ్యలకు సాగుకు